మమతా బెనర్జీ సెన్సేషనల్ డెసిషన్ తీసుకుంది. సీఎంగా నేను రాజీనామా చేసే ప్రసక్తే లేదంటుంది. లోక్ భవన్ కు వెళ్ళను, గవర్నర్కి రాజీనామా ఇవ్వను అంటూ మమతా బెనర్జీ స్టేట్మెంట్ ఇచ్చింది. మేము ఎన్నికల్లో ఓడిపోలేదు, మేము గెలిచాం. మా ఓట్లని చోరీ చేశారు. బీజేపీకి ఈసీ ఎలక్షన్ కమిషన్ ఒక ఏజెంట్గా మారిపోయింది అంటూ సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పుకోవచ్చు. ఎలక్షన్ కమిషన్, కేంద్రం అలాగే సిఆర్పిఎఫ్ ఇవన్నీ కూడా సంయుక్తంగా కుట్ర చేశాయి మా పైన. కౌంటింగ్ కేంద్రాల్లో మా కార్యకర్తలను దారుణంగా కొట్టారు. దేశంలో ఒకే పార్టీ ఉండాలని బీజేపీ చూస్తుంది. కానీ బీజేపీ ఆశలు ఎప్పటికీ నెరవేరవు అంటూ మొత్తానికైతే మమతా బెనర్జీ ప్రస్తుతానికి ఒక సెన్సేషనల్ కామెంట్స్. ఈ కామెంట్స్ని ఎలా చూడాలి? నేను ఓడిపోలేదు అంటూ మాట్లాడుతుంది. ఓడిపోలేదు, నా కార్యకర్తలని కొట్టారు, కౌంటింగ్ సెంటర్స్ దగ్గర వాళ్ళని కొట్టడం జరిగింది అంటూ. నో క్వశ్చన్ ఆఫ్ మీ రిజైనింగ్ యాజ్ సీఎం. ఐ వోంట్ గో టు గవర్నర్ టు సబ్మిట్ మై రిజిగ్నేషన్. వీ డిడెంట్ లూజ్ ద ఎలక్షన్స్, వీ వన్. మేము ఎలక్షన్స్ గెలిచాము, మేము ఓడిపోలేదు. నేను గవర్నర్ దగ్గరికి వెళ్ళి రిజిగ్నేషన్ని సబ్మిట్ చేయను అంటూ ఆమె మాట్లాడుతుంది. ఆమె చాలా క్లియర్గా మమతా బెనర్జీ ఇక్కడ తన పార్టీ ఓటమిని అంగీకరించట్లేదు. అలాగే కాన్స్టిట్యూషనల్ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో, ఎలక్ట్రల్ లాస్ అయిపోయిన తర్వాత రాజీనామా చేయాల్సిందే, కానీ చేయను అంటుంది.